వైభవ్ సూర్యవంశి ఆడాలి, డెబ్యూ చేయాలి, ఎప్పుడు చేస్తాడు అని అడిగిన వాళ్ళందరి ప్రశ్నకి సమాధానం దొరికింది. సెకండ్ T20 ఇంటర్నేషనల్ వైభవ్ సూర్యవంశి డెబ్యూ చేశాడు. అనుకున్న రన్ స్కోర్ చేయలేదు, 2 సిక్స్లు కొట్టాడు. ఇండియా మ్యాచ్ ఓడిపోయారు. దాని గురించి మాట్లాడదాం. సంజు శాంసన్ ఫ్యూచర్ ఏంటి? విల్ ట్రై అండ్ టాక్ ఎ లిటిల్ బిట్ అబౌట్ దాట్. అండ్ దాంతోపాటు ఒలింపిక్స్ 2028కి సంబంధించిన క్రికెట్ ఈవెంట్ క్వాలిఫికేషన్ సినారియో ఏంటి, దాని గురించి మాట్లాడుకుందాం. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ T20 ఇంటర్నేషనల్ సిరీస్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్. ఫస్ట్ ఏమో వాష్డ్ అవుట్, రెండో దాంట్లో ఉన్న ఆడతాడా లేదా, ఎందుకు ఇంకా ఆడించట్లేదు, వైభవ్ సూర్యవంశి ఇంకెప్పుడు ఆడతాడు, ఇంత మంచి ఫామ్లో ఉన్నాడు, తను ఆడించాల్సింది ఇప్పుడే కదా అని అడిగిన అందరికీ కూడా వాళ్ళ కళ నెరవేరింది, తన్ని ఆడించారు. బట్ అఫ్ కోర్స్ ఇట్ కమ్స్ అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ సంజు శాంసన్. నౌ సంజు శాంసన్ T20 వరల్డ్ కప్లో ఆడించినప్పుడు జస్టిస్ ఫర్ సంజు శాంసన్ అన్నారు. కానీ ఇప్పుడు వైభవ్ సూర్యవంశి ఆడించాలన్నప్పుడు సంజు శాంసన్ పక్కన పెట్టేసినా కూడా చాలామంది ఫీల్ అవ్వట్లేదు. దట్స్ హౌ ఇట్ గోస్. మరి సెలెక్టర్స్ ఇలానే చేసినప్పుడు యాజ్ ఫ్యాన్స్ మనం రియాక్ట్ అవ్వకూడదు. బికాజ్ యాజ్ ఫ్యాన్స్ మనం కూడా మనకి నచ్చిన ప్లేయర్ ఆడాలి, ఎవరు బయటికి వెళ్ళిపోయినా పర్లేదు అనుకునే సిచ్యువేషన్. నౌ వైభవ్ సూర్యవంశి ఆడడంతో ఇబ్బంది ఏమీ లేదు, కానీ సంజు శాంసన్ తిరిగి మళ్ళీ ఆడతాడా? ఇఫ్ వైభవ్ సూర్యవంశి స్టార్ట్స్ పర్ఫార్మింగ్, సంజుకి జాగా ఉండదు. బికాజ్ అభిషేక్ శర్మ ఇస్ ఇన్ గుడ్ ఫామ్, ఇషాన్ కిషన్ తను కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. సో సంజుని ఆడించే అవకాశం ఉండదు. మళ్ళీ తను స్క్వాడ్లో ఉన్నా కూడా ఆడడు, స్క్వాడ్లోంచి బయటికి వెళ్ళిపోతాడు. దట్స్ ప్రాబ్లీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. మీరు కనుక చూసారో లేదో, మ్యాచ్ కంటే ముందర, ఆ ప్లేయింగ్ 11 అనౌన్స్ చేసే కంటే ముందర గౌతమ్ గంభీర్ సంజు శాంసన్తో చాలాసేపే మాట్లాడాడు. ఇది సోషల్ మీడియాలో కూడా కొంచెం వైరల్ అవుతున్న కాంటెంట్ ఉంది. అది మాటలు మనకు వినిపించట్లేదు, కానీ తనకి సర్ది చెప్పే ప్రయత్నమో, ఇప్పటికీ నువ్వు మా ప్లాన్స్లో ఉన్నావని చెప్పిందో మనకి తెలియదు. బికాజ్ ఇన్సైడ్ ద టీమ్ ఏం జరుగుతుందో మనకి పెద్దగా అంచనా వేయలేము. బట్ యూ కెన్ ఓన్లీ గెస్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అది చెప్పారేమో అనుకోవాలి. ఇట్స్ అన్ఫార్చునేట్, ఇట్స్ సాడ్ ఫర్ సంజు శాంసన్. బికాజ్ ఒక 4 మ్యాచ్ల క్రితం T20I ఫార్మాట్లో తను T20 వరల్డ్ కప్ గెలిపించిన బ్యాటర్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇన్ ఎ T20 వరల్డ్ కప్, గెలిచిన T20 వరల్డ్ కప్లో అలాంటి ప్లేయర్ని 4 మ్యాచ్ల్లో బయటకు పెట్టేశారు. ఇస్ దాట్ ఫేర్? ఎవరిని ఆడించినా కన్సిస్టెన్సీ ఇవ్వాలి. ఇప్పుడు వైభవ్ సూర్యవంశిని తీసుకొచ్చిన తర్వాత తన కనీసం ఒక 5-10 గేమ్స్ ఇవ్వాలిగా, తను ఏం చేయగలుగుతాడో చూడడానికి. అంటే 5-10 గేమ్స్ సంజు శాంసన్ ఉండడుగా, అంతలోపల తను స్క్వాడ్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చుగా. హ్యావ్ యూ ఎవర్ థాట్ అబౌట్ దిస్? ఐ లీవ్ ఇట్ యూ. ఎనీవేస్, మ్యాచ్లో ఏం జరిగింది? ఇండియా టాస్ గెలిచారు, మొదట బ్యాటింగ్ చేశారు. అండ్ దాంట్లో ఇండియా 190 పరుగులు స్కోర్ చేశారు, 7 వికెట్స్ నష్టపోయి. అండ్ ఇంగ్లాండ్ చేజ్ చేస్తూ వాళ్ళు కంఫర్టబుల్గానే ఫినిష్ చేశారు. బికాస్ దే స్కోర్డ్ 191 ఇన్ 19 ఓవర్స్. సో 6 బాల్స్ మిగిలిండగా 4 వికెట్స్ చేతిలో ఉండగా ఈ మ్యాచ్ని పూర్తి చేసేశారు. బాగా పర్ఫామ్ చేసింది. లెట్స్ టాక్ అబౌట్ దాట్. వి విల్ కమ్ టు వైభవ్ సూర్యవంశి. బట్ దానికంటే ముందర బ్యాటింగ్ మొదట చేస్తూ అభిషేక్ శర్మ స్కోర్డ్ గుడ్ 43 24 బాల్స్లో. దాని తర్వాత ఇషాన్ కిషన్ ఒక 49 స్కోర్ చేశాడు 40 బాల్స్లో. శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్ నుంచి మళ్ళీ ఒకసారి ఒక 37 పరుగులు, తనకు కూడా మంచి స్టార్ట్ దొరికింది 22 బాల్స్లో. అండ్ తిలక్ వర్మ లాస్ట్లో ఒక ఫినిష్ అందించాడు. తిలక్ వర్మ పైన కొంచెం విమర్శలు పెరుగుతున్నాయి. 100, 110, 120 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు, ఎందుకు ఆడుతున్నాడు అని చెప్పేసి. బట్ తన పొటెన్షియల్ ఏంటో అందరికీ తెలుసు. అయినా కూడా ప్రశ్నలు వస్తాయి. ఇదేంటి తెలుసా, మనకి నచ్చిన ప్లేయర్ ఆడాలి అంటే ఎవరినైనా బయట కూర్చోబెట్టచ్చు. ఎవరిని బయట కూర్చోబెట్టాలన్నప్పుడు వెతుకుతాం ఎక్కడ ప్రాబ్లం ఉందా అని. అలా వెతికినప్పుడు కనిపించేదే బహుశా తిలక్ వర్మ. బికాజ్ ఈ మ్యాచ్లో 11 బాల్స్ 24. ఇప్పుడు మళ్ళీ కొంతమంది కమెంట్ చేస్తారా, ఒక మ్యాచ్లో కొట్టాడు 10 మ్యాచ్లో కొట్టలేదు అని. తనే ఏషియా కప్లో గేమ్స్ పాకిస్తాన్ గెలిపించినప్పుడు తలపైన పెట్టుకున్నాం, ఇప్పుడు కింద పడేద్దాం అంటున్నాం. ఐ థింక్ యాజ్ ఫ్యాన్స్ మనం కూడా కొంచెం బ్యాలెన్స్డ్ అప్రోచ్ తెచ్చుకోవాలి. ఎవరు ఆడినా కన్సిస్టెంట్గా ఆడాలి, వాళ్ళకి కన్సిస్టెంట్గా అవకాశాలు ఇవ్వాలి. ఇది ఎప్పుడు చెప్తాను నేను. T20 వరల్డ్ కప్ అప్పుడు అదే చెప్పాను, సంజు శాంసన్ వచ్చినప్పుడు అదే చెప్పాను, ఇప్పుడు వైభవ్ సూర్యవంశి వచ్చినప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఐ హోప్ వీ స్టార్ట్ థింకింగ్ ఆన్ దోస్ లైన్స్ యాజ్ ఫ్యాన్స్. బికాజ్ అదే ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్, అదే ఒక ప్లేయర్కి ఒక కాన్ఫిడెన్స్, ఒక సెక్యూరిటీ ఇస్తుంది టు గివ్ దేర్ బెస్ట్. రైట్ నౌ బ్యాటింగ్ పరంగా ఇవే కాంట్రిబ్యూషన్స్. బట్ అఫ్ కోర్స్ వైభవ్ సూర్యవంశి గురించి మాట్లాడాలి. బికాస్ తను 14 పరుగులు స్కోర్ చేశాడు, 2 సిక్స్లు ఉన్నాయి దాంట్లో. ట్రేడ్ మార్క్ వైభవ్ సూర్యవంశి స్టైల్. జోఫ్రా ఆర్చర్ని తను ఎదుర్కొన్న మొదటి బాలే, రాజస్థాన్ రాయల్స్ తన టీమ్మేట్, నెట్స్లో చాలా ఎదుర్కొన్నాడు. వీవ్ సీన్ లాట్ ఆఫ్ రీల్స్. బట్ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎదుర్కోగానే ఫస్ట్ బాలే 6 స్కోర్ చేశాడు. సో హీ జాయిన్స్ దట్ లిస్ట్ ఆఫ్ ఇల్లస్ట్రియస్ ఇంటర్నేషనల్ బౌలర్స్. ఫస్ట్ బాల్ వైభవ్ సూర్యవంశి కేసి 6 కన్సిడ్ చేసిన వాళ్ళు. జాష్ టంగ్ కూడా 6 స్కోర్ చేశాడు, తర్వాత స్టంప్ అవుట్ అయిపోయాడు ఆఫ్ స్పిన్నర్కి. హ్యాపెన్స్ టు బి ద ఫస్ట్ బ్యాటర్ మేకింగ్ హిస్ డెబ్యూ టు గెట్ అవుట్ స్టంప్డ్. ఏమిటో ఇలాంటి స్టాట్లన్నీ బయటకు వస్తుంటాయి, కొంచెం క్రియేట్ చేస్తా. అంటే నిజమే స్టాటే కానీ ఇరికించి ఫై చేసిన స్టాట్ అనిపిస్తుంది నాకు.
యంగెస్ట్ క్రికెటర్ మేల్ క్రికెటర్ టు ప్లే ఫర్ ఇండియా. షఫాలి వర్మ దగ్గర కూడా రికార్డు ఉంటుంది. మనందరం కూడా సచిన్ టెండూల్కర్ గారి పేరే చెప్తాం, బట్ ఇండియన్గా షఫాలి పేరు కూడా చెప్పుకోవాలి. మేల్ క్రికెటర్గా ఇప్పుడు అఫ్ కోర్స్ ఇట్స్ వైభవ్ సూర్యవంశీ. గ్రేట్ మూమెంట్ ఫర్ హిమ్, ఎమోషనల్ మూమెంట్ ఫర్ హిమ్. తన కోసం రూట్ చేసిన అందరూ కూడా చాలా ఆనందపడి ఉండాలి. ఐ హోప్ హీ హ్యాస్ ఎ లాంగ్ రన్. ఐ హోప్ హీ హ్యాస్ ఎ ఫెంటాస్టిక్ కెరియర్. ఐ హోప్ హీ స్కోర్స్ అ లాట్ ఆఫ్ రన్స్, హీ విన్స్ లాట్ ఆఫ్ మ్యాచెస్ అండ్ తనకి బోల్డ్ అని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. లెట్స్ నాట్ జడ్జ్ హిమ్. అస్సలు చేయకూడదు. ఈ సిరీసే కాదు, నెక్స్ట్ 5, 10, 15 మ్యాచ్లు అయిన తర్వాత కూడా జడ్జ్ చేయకూడదు. 15 సంవత్సరాలు కుర్రాడికి ఎలా ఆడినా ఆడివ్వండి. 3 మ్యాచ్లు ఆడి రన్స్ కొట్టకపోతే తీసేయండి, ఇంకో ప్లేయర్ని తీసుకురాండి. అలా చేయకూడదు. మనం అందరితో అదే చేస్తాం. వైభవ్తో అలా చేయకూడదు. 15 సంవత్సరాలు అది మర్చిపోకూడదు మనం. బట్ అఫ్ కోర్స్ ఫర్ ఇంగ్లాండ్ ఐ థింక్ జేకబ్ బెథెల్ ఫెంటాస్టిక్ నాక్ ఆడాడు. 76 స్కోర్ చేశాడు 46 బాల్స్లో. టామ్ బ్యాంటన్ మంచి సపోర్ట్ అందించాడు దానికి, తనకు 39. అలాగే హ్యారీ బ్రూక్ క్యాప్టెన్ 39 స్కోర్ చేశాడు. అలా మ్యాచ్ పూర్తి అయిపోయింది. బట్ ఇండియాకి బౌలింగ్ చేస్తున్నప్పుడు 2 ఓవర్స్ డిఫైన్ చేసే మొత్తం రన్ చేసి ఒకటి హర్ష్దీప్ వేశారు 3rd ఓవర్, ఇంకోటి రవి బిష్ణోయ్ వేశారు ఐ థింక్ 17th ఓవర్. సో హర్ష్దీప్ వేసిన 3 ఓవర్లో 27 పరుగులు వచ్చాయి అండ్ రవి బిష్ణోయ్ వేసిన ఓవర్ నంబర్ 17 29 రన్స్ వచ్చాయి. సో బేసికలీ 56 పరుగులు 2 ఓవర్స్లో మ్యాచ్ అక్కడ సీల్ అయిపోయింది. మొత్తం మారిపోయింది, సీనే మారిపోయింది. అవే తక్కువకి వెళ్ళుంటే ఆబ్వియస్లీ కొంచెం కష్టంగా ఉండేది, ఇంగ్లాండ్కి జరగలేదు. బట్ హర్ష్దీప్ మొదటి ఓవర్లో 2 వికెట్స్ తీసుకున్న తర్వాత 2 ఓవర్ వేస్తూ 27 పరుగులు ఇచ్చి 3 ఓవర్లో మళ్ళీ వెనక్కి వచ్చి బాగా బౌలింగ్ చేశాడు. నా దాట్స్ T20 క్రికెట్ ఫర్ యూ. ప్రతి ఓవర్లో సీన్ మారిపోతుంది. అదే జరిగింది. జేకబ్ బెథెల్ ప్లేడ్ రియలీ వెల్ అండ్ ఇండియా ఈ మ్యాచ్ ఓడిపోయారు. సో శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలో ఇప్పటిదాకా ఇండియా గెలిచిందే లేదు. ఐర్లాండ్లో 2, మొదటిది ఇక్కడ వాష్అవుట్, ఈ 2వ మ్యాచ్ ఓడిపోయారు. సో హీ స్టిల్ వెయిటింగ్ ఫర్ హిస్ ఫస్ట్ విన్ యాజ్ ఇండియాస్ T20I క్యాప్టెన్. జరిగిపోతుంది, వచ్చేస్తుంది, కొంచెం ఓపిక పట్టాల్సింది. సో ఇలా ఈ మ్యాచ్ అయిపోయింది. ఒలింపిక్స్ 2028కి సంబంధించిన క్రికెట్ క్వాలిఫికేషన్ 6 టీమ్స్ మాత్రమే ఆడతారట. మెన్స్ అండ్ విమెన్స్ విభాగంలో 6 టీమ్స్ మాత్రమే ఆడతారు. దాంట్లో ఏ టీమ్స్ ఆడితే వాళ్ళ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఏంటి అది ముందుకు వచ్చింది. సో లెట్స్ ట్రై అండ్ టేక్ ఎ లుక్ అబౌట్ దాట్, రైట్? సో నౌ టిపికలీ ఒలింపిక్స్లో 5 రింగ్స్ ఉంటాయి కదా, యు నో దోస్ రింగ్స్, రైట్? ఇట్ రిప్రజెంట్స్ దోస్ 5 కాంటినెంట్స్. లైక్ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఒకటి అమెరికాస్ అంటారు. తర్వాత ఓషానియా అంటారు, అంటే మన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దాని చుట్టుపక్కల ఉన్న పరిసర దేశాలు ఇవన్నీ కూడా ఓషానియాలో వస్తాయి. ఏషియా, ఆఫ్రికా అండ్ యూరోప్ 5. అంటార్టికాని కన్సిడర్ చేయరు బికాజ్ అక్కడ ఒక రెగ్యులర్గా ఇంత పాపులేషన్ ఉందని ఉండదు కాబట్టి వాళ్ళని కన్సిడర్ చేయరు యాజ్ అ సెపరేట్ థింగ్. సో అందుకని 5 రింగ్స్ ఉంటాయి. దిస్ ఇస్ ఒలింపిక్స్ రింగ్స్, దట్స్ హౌ ఇట్స్ కన్సిడర్డ్. సో 5 ఈ ప్లేసెస్ నుంచి ఒక్కొక్క టీం రావచ్చు. హోస్ట్ నేషన్గా USA కూడా క్వాలిఫై అవకాశం ఉంది. దిస్ ఇస్ వాట్ ఈజ్ ఇన్ ఇదొక స్ట్రక్చర్ అనమాట. 6 టీమ్స్ మాత్రమే క్వాలిఫై అవ్వచ్చు. 3 టీమ్స్ ఇన్ ఈచ్ గ్రూప్, 2 గ్రూప్స్లో ఉంటాయి. అలా మ్యాచ్లు ఆడతారు. ఒకే వెన్యూలో మ్యాచ్లు జరుగుతాయి. డేట్స్ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. బట్ విమెన్స్కి సంబంధించి టీమ్స్ ఏవో కొన్ని తెలుసు మనకి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓషానియా ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ సేయింగ్ ఇట్ రైట్. ఓషానియా నుంచి ఆస్ట్రేలియా బికాస్ దట్స్ టాప్ ర్యాంక్ సైడ్. ఏషియా నుంచి ఇండియా, దట్స్ ద టాప్ ర్యాంక్ సైడ్. యూరోప్ నుంచి గ్రేట్ బ్రిటన్, ఇంగ్లాండ్ కాదు గ్రేట్ బ్రిటన్నే క్వాలిఫై ఆర్ అదర్ కంపీట్ చేస్తారు ఒలింపిక్స్లో. ఐమ్ షూర్ యూ నో అబౌట్ దిస్. సో వాళ్ళకి ఒక టీము. అండ్ సౌత్ ఆఫ్రికా ఫ్రమ్ ఆఫ్రికా. ఈ 4 కన్ఫర్మ్ అయిపోయాయి. వెస్టిండీస్ సెమీఫైనల్స్ దాకా వచ్చినా కూడా వాళ్ళు క్వాలిఫై అవ్వరు. ఎందుకంటే వెస్టిండీస్ యాజ్ అ నేషన్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయరు. సెపరేట్ ఐలాండ్ కంట్రీస్గా పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళు. యు నో దిస్, రైట్? అగైన్ జమైకాకి సెపరేట్గా ఉంటుంది, యాంటిగా సెపరేట్గా ఉంటుంది, బార్బెడోస్ సెపరేట్గా ఉంటుంది. సో ఆల్ దీస్ ఐలాండ్స్ ఆర్ సెపరేట్ కంట్రీస్ యాజ్ ఫార్ as IOC is concerned, అంటే ఇండియన్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ is concerned. సో ఒకవేళ గనక వెస్టిండీస్ టీమ్ క్వాలిఫై అయిపోతే దాంట్లో ఆర్ అదర్ ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఎక్స్ప్లెయిన్ చేయలేక సారీ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఏంటంటే ప్రతి రీజన్ నుంచి టాప్ ర్యాంక్ నేషన్ ఏదో వాళ్ళు క్వాలిఫై అవుతారు. సో ఇందాక 4 కంట్రీస్ చెప్పేశాను. ఆస్ట్రేలియా, ఇండియా, సౌత్ ఆఫ్రికా అండ్ గ్రేట్ బ్రిటన్. ఈ 4 అయిపోయాయి. అండ్ ఈ 5th నేషన్గా హోస్ట్ USA రావచ్చు. టాప్ 15 కంట్రీస్లో ఉంటే కనుక ICC ర్యాంకింగ్స్లో వాళ్ళు వచ్చి క్వాలిఫై అయిపోతారు అన్నమాట. సో విమెన్స్ టీమ్ ఐ థింక్ టాప్ 15 లేరు అనుకుంటా. మెన్స్ టీమ్ 13th పొజిషన్లో ఎక్కడో ఉన్నారు. సో వాళ్ళకి ఒక క్రైటీరియా, ఒక డేట్ ఉంది. 2027 March 1 కల్లా వాళ్ళు ఒకవేళ టాప్ 15 ర్యాంకింగ్స్లోకి వస్తే వాళ్ళు ఆటోమేటిక్గా క్వాలిఫై అయిపోతారు. లేకపోతే క్వాలిఫైయర్ టోర్నమెంట్ ఆడాలి. నౌ నెక్స్ట్ టాప్ 8 టీమ్స్ వాళ్ళు క్వాలిఫైయర్ టోర్నమెంట్ ఆడి దాంట్లో గెలిచిన టీం ఒకటి మాత్రమే ఆడతారట. వెస్టిండీస్ గనక ఈ టాప్ 15లో ఉంటే జరిగేది ఏంటంటే వాళ్ళకి ఇంటర్నల్గా కెరేబియన్ ఐలాండ్స్ మధ్యన కాంపిటీషన్ నడుస్తుంటే ఎవరైతే ఏ ఐలాండ్ నేషన్ అయితే గెలుస్తుందో వాళ్ళు వచ్చి కంపీట్ చేస్తారట. దట్స్ ఫర్ ది విమెన్. నో మెన్ సిచ్యువేషన్ ఏంటి? మెన్
వాళ్ళకి క్వాలిఫికేషన్ పీరియడ్ ఇస్ బిట్వీన్ June 30th, 2026 అండ్ December 31st, 2026. ఈ లోపల అగైన్ సిమిలర్గా ఆ కాంటినెంట్లో టాప్ ర్యాంక్ ప్లేయింగ్ క్రికెటింగ్ నేషన్ అయితే మీరు ఆటోమేటిక్గా క్వాలిఫై అయిపోతారు. లైక్ యూరోప్ నుంచి ఒక టీము, ఏషియా నుంచి ఒక టీము, ఓషానా నుంచి ఒక టీము, ఆఫ్రికా నుంచి ఒక టీము, రైట్? అగైన్ USA రైట్ నో 13th పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇన్ ఆల్ ప్రాబబిలిటీ హోస్ట్ నేషన్ హోదాలో వాళ్ళు క్వాలిఫై అయిపోతారు. వెస్టిండీస్ అగైన్ ఇక్కడ వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి లేదు. వాళ్ళకి ఇంటర్నల్గా ఒక టోర్నమెంట్ పెట్టి దాంట్లో గెలిచిన ఐలాండ్ నేషన్ గెలుస్తారు. ఇది కాదు, ఇంకొక నేషన్ ఎవరైనా కావాలి అంటే వాళ్ళకి ఒక క్వాలిఫికేషన్ సినారియో ఉంటుంది, ఒక టోర్నమెంట్ జరుగుతుంది, దాంట్లో 8 టీమ్స్ కంపీట్ చేస్తే ఒకళ్ళు మాత్రమే క్వాలిఫై అవుతారు. ఒకవేళ పొరపాటున ఏషియా నుంచి ఇండియా కంటే కూడా హయ్యర్ ర్యాంక్లో పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ ఉంటే వాళ్ళు క్వాలిఫై అయ్యి ఇండియా క్వాలిఫికేషన్ టోర్నమెంట్ ఆడాల్సి వస్తుంది. సో ICC ర్యాంకింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. అంటే బైలాటరల్ సిరీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. మీరు ఆ టాప్ స్పాట్ మెయింటైన్ చేయడానికి బైలాటరల్ సిరీస్ కూడా గెలుస్తూ ఉండాలి. ఏదైతే మనం గతంలో చేసేవాళ్ళమో బిట్వీన్ 2024 అండ్ 2026 T20 వరల్డ్ కప్స్, ఇప్పుడు ఏదైతే చేయట్లేదు, ఐర్లాండ్తో ఓడిపోయాం, ఇంగ్లాండ్తో ఏం జరుగుతుందో చూడాలి. సో ఇవి కూడా ఇంపార్టెంట్ క్రైటీరియాగా మారచ్చు, బికాజ్ మీ ర్యాంకింగ్ పాయింట్స్ మారిపోతాయిగా. సో దాంట్లో చూడాలి ఏం జరుగుతుంది. సో అర్థమైందా? ఇంకా కన్ఫ్యూజ్ చేసి దొబ్బానా? కమెంట్లో చెప్పండి. ఇదమ్మా మీకు చెప్దాం అనుకున్నాను. ఇంకొకటి మన FIFA వరల్డ్ కప్ రౌండ్ ఆఫ్ 16కి వచ్చేసింది. బై ద టైమ్ రికార్డింగ్ దిస్ కెనడా మొరక్కోతో ఓడిపోయారు. మొరక్కో 3-0 గెలిచారు. ఇది అయిపోగానే వెళ్ళి చూస్తే ఫ్రాన్స్ పెరగ్వేతో ఆడుతున్నారు. ఐ థింక్ ఫ్రాన్స్ విల్ విన్ దాట్ ఇస్ వాట్ ఐ థింక్. అది కాకుండా బ్రెజిల్ నార్వే మ్యాచ్, దట్ షుడ్ బి క్రాకర్ ఆఫ్ అ గేమ్. మెక్సికో ఇంగ్లాండ్, అగైన్ ఎక్స్ట్రాడినరీ గేమ్. మెక్సికో హై ఆల్టిట్యూడ్లో ఉంది, ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ ఎక్లైమటైజ్ అవ్వాలి. దానికి మరి ఎట్లా యూస్ టు అవుతారో అదొక పెద్ద ఛాలెంజ్ వాళ్ళకి. పోర్చుగల్ స్పెయిన్ ఈజ్ అ బెటర్ సైడ్, బట్ పోర్చుగల్ లెట్స్ వెయిట్ అండ్ సీ. CR7 దాంట్లో ఉన్నాడు. USA అండ్ బెల్జియం ఇస్ అ స్ట్రాంగ్ సైడ్. USA కూడా చాలా బాగా ఆడుతున్నారు. కానీ అర్జెంటీనా, ఈజిప్ట్, మోసలా ఉంటాడు ఒక పక్కన, మెస్సీ ఇంకో పక్కన ఉంటాడు. ఐ డోంట్ నో హూస్ ఫ్యాన్ యు ఆర్, ఇట్ డిపెండ్స్ ఆన్ దాట్. అండ్ స్విట్జర్లాండ్ అండ్ కొలంబియా, ఇవి మన రౌండ్ ఆఫ్ 16లో ఉన్న మ్యాచెస్. సో ఇంట్రెస్టింగ్ ఫేజ్కి వచ్చేసాం, చూద్దాం ఏం జరుగుతుందో. అర్జెంటీనా రౌండ్ ఆఫ్ 32లో కేపే వర్డేతో 3-2 అన్న స్కోర్లతో గెలిచారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ మ్యాచెస్. కేపే వర్డే, ఐ థింక్ ఐమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ద వే దే ప్లే ఫుట్బాల్. వాళ్ళ గోల్ కీపర్ అవ్వచ్చు, వాళ్ళ ప్లేయర్స్ ఆడే విధానం కావచ్చు, వాళ్ళ ఫ్యాన్స్ రియాక్ట్ అయిన విధానం కావచ్చు. ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ ద ఎంటైర్ టీమ్. బట్ ఎనీవేస్ 3-2 అన్న స్కోర్ లైన్తో ఓడిపోయారు. విల్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ కప్. మా ఫ్రెండ్స్తో కలిపి ఒక చిన్న డిస్కషన్ అనేది ప్లాన్ చేశాను. సండే రికార్డ్ చేస్తాం, హోప్ఫుల్లీ మండే అండ్ ట్యూస్డే కానీ అది అప్లోడ్ చేస్తాం మన స్టంప్ టేల్స్లో. డూ వాచ్ ఇట్ అండ్ లెట్ మీ నో వాట్ యూ థింక్ అబౌట్ దాట్. ప్రస్తుతానికి అయితే ఇంతే సంగతి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ ద వీడియో, షేర్ విత్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్. మనకు మళ్ళీ కలుస్తే అప్పటిదాకా సెలవు. వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ ఆ డైనమిక్స్ గురించి ఏమనుకుంటున్నారో కమెంట్ చేయడం మర్చిపోకండి. అడియోస్ అమిగోస్.